మంచిర్యాల జిల్లా జిన్నారం మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలో యథేచ్ఛగా కొనసాగుతున్న నేపథ్యంలో సర్కారు భూములో తాత్కాలిక గుడిసెలు వేశారు కృష్ణాపూర్ గ్రామ నిరుపేదలు. శివార్లోని సర్వే నెంబర్ 138, 139లో విస్తరించి ఉన్న సుమారు 2.5 ఎకరాల భూమిలో నిర్మాణాలు చేపట్టారు. ముగ్గులు వేసి హద్దులు ఏర్పరచుకున్నారు. దీంతో అక్కడికి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకొని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా వెనక్కి తగ్గకుండా పదుల సంఖ్యలో నిరుపేదలు చేరుకుని గుడిసెల నిర్మాణం పనులు చేపట్టారు. అధికార పార్టీ నాయకులు అక్రమ పట్టాలు చేసుకుంటే కన్నెత్తి చూడని అధికారులు, నిలువ నీడలేని తాము గుడిసెలు వేసుకుంటే అధికారులు అడ్డుకోవటం భావ్యం కాదని నిరుపేదలు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే నెంబర్లోని 2 ఎకరాల భూమి కబ్జా చేయడం జరిగింది. అధికార పార్టీ నాయకులు చేసుకోవడం జరిగింది. అలాగే 298 సర్వే నెంబర్లోని 6 ఎకరాల 13 గుంటలు కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే కబ్జాలు చేయడం జరుగుతుంది. అట్లా ఉన్న అధికార పార్టీలో ఉన్న నాయకులే కబ్జాలు చేసుకుంటూ పోతే ఉన్న ప్రభుత్వ భూములని ఈ పేదలకు ఎప్పుడు ఈ భూములు పంచడము, ఇలా 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి 3 ఎకరాల భూమి ఇవ్వకపోవడము, ఇల్లు ఇస్తా అని చెప్పి ఇల్లు ఇవ్వకపోవడము ఇలా చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ ఉన్న కాస్త భూమినైనా ఈ నిరుపేదలకు ఇండ్లు కట్టించే విధంగా ప్రభుత్వంతో ఏర్పాటు చేసి ప్రభుత్వం పట్టాలు ఇచ్చి వీళ్ళకు ఇండ్లు కట్టించే విధానం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. మాకు ఇండ్లకు జాగి అని మాకు 3 లక్షల రూపాయలు అని ఇల్లు కట్టియ్యరు. అంతే, మాకేం లేదు. మా ఆధార్ కార్డు అయిన భూమి పట్టాలు చూసి మాకు ఆధార్ కార్డు కూడా మా పట్టుకొస్తాం మేము. మాకేమున్నది ఏం కూడా లేదు. అందరికి ఉన్నది, ఉన్నోళ్ళకే నడుస్తున్నాయి. ఉన్నోళ్ళే 10 ఎకరాలు 5 ఎకరాలు అక్కడ ఇక్కడ పట్టాలు చేసుకుంటారు. మాకు ఏది లేదు కదా. మరి మాది ఇంట్లో జాగా చూసేది మా భూములు